ఇంతవరకు అనేక ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు కలిగి ఉంటారు. ఈ ఉద్దేశాలు ఫలిస్తే మనిషి తప్పనిసరిగా పైకొస్తాడు. అయితే మనిషి హృదయంలో కలిగే ఆలోచనలు, ఉద్దేశాలు సఫలం కావాలంటే మానవ ప్రయత్నంతో పాటు దైవ సహాయం కూడా కావాలి. దైవ సహాయం కూడా ఉన్నప్పుడే మన ఉద్దేశాలు సఫలం అవుతాయి. కొన్ని మార్లు మనం అనుకుంటాం ఇది జరిగితే బాగుండని. తీరా అక్కడికి వెళ్ళేసరికి అది జరగలేదనుకోండి, నిరుత్సాహపడుతూ ఉంటాం. అది ఫలించకపోయినప్పుడు నా తలరాతేమో, నా కర్మ అనుకుంటూ వారి జీవితంలో కొంతమంది నిరాశపడుతూ ఉంటారు, నిస్పృహకు గురవుతుంటారు. ఎంతో ఆశపడి ప్రయత్నం చేసినా ఫలించకపోయేసరికి నిస్పృహకు గురి అయి నా తలరాతేమో, నా కర్మ, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అనుకుంటూ తలగొట్టుకునేవారు ఉంటారు. నా ప్రయత్నం అంతా చేశాను, నా సాయశక్తిలో పోరాడాను, ఎందుకు నా ఉద్దేశాలు సఫలం కావట్లేదు, ఇంత ప్రయత్నించిన చివరి క్షణంలో ఎందుకు ఈ పని ఆగిపోయింది అనుకుంటూ బాధపడి కృంగిపోతూ ఉంటారు. కానీ వాక్య లేఖనం మాట్లాడుతుంది, కృంగిపోవద్దు, వేదన పడద్దు, నిరుత్సాహపడవద్దు, దేవుడైన ప్రభునందు విశ్వాసం ఉంచు. సృష్టిని చేసిన సృష్టికర్త అయిన దేవుడు నీ ఉద్దేశాలను సఫలపరచగల శక్తిమంతుడు. మన జీవితాల్లో కొన్నిసార్లు మనం చేసిన పాపాలు కూడా మన పనులు అడ్డుకుంటాయి. గతంలో మనం చేసిన పాపాలు కూడా నేడు చేస్తున్న పనులకు అడ్డుగా రావచ్చు. నీ పాపం నిన్ను తరుముతుంది అని రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో రాజులు చాలా ప్రయత్నాలు చేశారు, కానీ యెహోవాను ఆశ్రయించినంత కాలము అతడు చేసిన ప్రతి దాంట్లో కూడా వర్ధిల్లాడు. ప్రతి పని కూడా సఫలమైంది. దేవుని ఆశ్రయించి పనిచేసిన ప్రతిసారి వారు వర్ధిల్లిరని రాయబడింది. అదే రాజు దేవుని ఆజ్ఞకు అతిక్రమించి అవిధేయుడిగా మారి దేవుని వాక్యానికి విరుద్ధంగా కొన్ని పాపాలు చేసిన తర్వాత తను ఏ పని చేసినా విఫలులు అవ్వడం జరిగింది. సఫలుడు కాలేదు కదా, విఫలుడు అయ్యాడు. యెహోవాను ఆశ్రయించినంత కాలము వర్ధిల్లాడు. దేవునికి విరోధంగా జీవించినంత కాలము అన్నింట్లో ఆటంకాలే, అభ్యంతరాలే. అనేక మార్లు ఫెయిల్ అవుతూ వచ్చాడు. తను సక్సెస్ అవుతున్నప్పుడు అనుకున్నాడు, ఇదంతా నా మేధస్సు, నా జ్ఞానం, నా తెలివితేటలు అనుకున్నాడు. అనుకొని పాపంలో పడ్డాడు. దోషంలో పడిన తర్వాత ఎంత తెలివిగా ప్రయత్నించినా విఫలం అవుతూ వచ్చాడు. ప్రయత్నాలు ఫలించలేదు. దేవుని యందు భయభక్తి కలిగి ప్రతి పనికి ముందు ప్రార్థించి ముందుకు వెళ్ళినప్పుడు జయం పైన జయం. ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవంతో తిరిగి వచ్చేవాడి దావీదు. ప్రతి విషయంలో జయం కలిగింది. తాను కాస్తున్నటువంటి గొర్రెలను